మాట్లాడుతున్న సందర్భము, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. చూడండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవునికి స్తోత్రం. చూడండి, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, వాస్తవానికి యెహోషువకి పక్కన మోషే ఉండేవాడు. మోషే ఉన్నప్పుడు ఆ మోషేని చూసి ఆయన ధైర్యంగా ఉండేటోడు. ఇప్పుడు మోషే ఏమైండు? లేడు. ఇప్పుడు లేకపోయేటానికి ఆయనకి ఏం కలిగింది? ఏం కలిగిందండి? భయము కలిగింది. తోడు లేకపోవటానికి ఏం కలిగింది? భయం కలిగింది. కానీ విషయం ఏంటంటే, తోడు లేని వారు భయపడవలసిన అవసరం లేదని దేవుడు చెప్తున్నారు. ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క బిడ్డలారా, ఏమని? భయపడవద్దు. ఇంకోటి ఏంటిది? నిబ్బరం కలిగి ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడవలసిన అవసరము లేదు. ఈ కొత్త సంవత్సరములో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, భయపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడవద్దు, దిగులు పడవద్దు. ఏమైందో ఏంటో, ఏం జరుగుద్దో ఏంటో అని దిగులు పడవద్దు. ఎందుకు దిగులు పడవద్దు అనంటే, చెప్పింది ఎవరు? మాట చెప్పేది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, మామూలు వ్యక్తి చెప్పడం లేదు. అది ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడు. ఏమని? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రం. ఇక నుంచి నువ్వు భయపడవద్దు దేవుని బిడ్డలారా. ఇక దిగులు పడవద్దు. ఎందుకు అనంటే, జడియవద్దు. నీతో ఎవరున్నారు? ఈ నూతన సంవత్సరంలో ఎవరున్నారు నీకు? దేవుడున్నాడు. మనుషుల తోడు అవసరం కాదు. ఇక్కడ మనుషుల తోడు ఉంటారు, తర్వాత ఉండరు. అవునండి, తర్వాత వెళ్ళిపోవచ్చు. మనుషులు ఇక్కడ ఉండరు. కానీ దేవుడు మనకేమైంటాడంట? తోడై ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి, ఒక పాట ఉంది కదా, పాడండి. నా తోడుగా నా చెయ్యి బట్టి నడుపు వాడవి, నా తోడుగా నా చెయ్యి పట్టి నా పక్షమున నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. దేవునికి స్తోత్రం. దేవుడు మనకేమైంటాడు? తోడై ఉంటాడు. కనుక మోషే లేకపోయినప్పటికీ నువ్వు భయపడుతున్నావు. ఇంత ప్రజలను నడిపించడానికి భయపడుతున్నావు. అలాగనే ఆ యెహోషువకు అదే భయం. ఇంతమందిని నడిపించాలంటే 6 లక్షల కాల్బలం అంటారు. నడిచేవారే ఎంతమంది? 6 లక్షలు. 6 లక్షల మందిని నడిపించాలంటే యెహోషువకి భయపడుతూ వణుకుతున్నాడు. ఎందుకంటే మోషేని ఎంత సికాకు చేశారో మామూలు విషయం కాదు ప్రజలు. కానీ ఆ విషయంలో భయపడుతున్నారు. ఒక్కోసారి వీళ్ళు చెప్పితే వినరు. కనుక వాళ్ళు భయపడుతున్నారు. ఇంకేంటంటే, మోషే ఉంటే అది ఆయనే చూసుకునేవాడు. ఇప్పుడు మోషే కూడా లేడు. ఏంటి నా పరిస్థితి అని అనుకుంటారేమో చాలా మంది, మోషే యెహోషువ లాగా. కానీ దేవుడు నీ పక్క నుండి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? భయపడవద్దు, దడియకమును, దిగులు పడవద్దు.
నిబ్బరం కలిగి. ఎట్లుండాలండి? నిబ్బరం కలిగి. ఎట్లుండాలి? ఇప్పుడు ధైర్యంగా ఉండాలా. బైబిల్లో మాట ఉంది, సింహం పిల్లలు లేమి కలవై ఆకలిగొనును గాని తనను ఆశ్రయించిన వాడికి ఏ మేలు కొదవలేదు. అందుకనే భయపడవలసిన అవసరము లేదు. ఆయనకి ఇష్టపూర్తిగా, ఆయనకి నచ్చినట్లుగా మనం నడవగలిగితే భయపడవలసిన అవసరం లేదు. ఈరోజే మీరందరూ కూడా దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన రీతిగా, ఆయనకి నచ్చినట్లుగా నువ్వు నడవగలిగితే ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, భయపడవలసిన అవసరం లేదు. ఏమంటుందో తెలుసా? కీర్తనలో 65 కీర్తన 11 వచనంలో ఏముంది? సంవత్సరములు నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నాడు. సంవత్సరములు పెంచే వ్యక్తి మనకి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, సంవత్సరాలు పెరగాలంటే ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతులు ఉంది. మన కుటుంబాల చేతులు ఉందా? అధికారుల చేతులు ఉందా? ఎవ్వరి చేతులు లేదు. కనుక దేవుని చేతిలో ఉంది కనుక దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు, భయపడొద్దు. అందుకనే దేవుడు వాక్యం చెప్తుంది, భయపడకుము, నేను నీకు దేవుడునై ఉన్నాను. యెషయా గ్రంథంలో అంటాడు 41:10. కనుక భయపడవద్దు, దేవుడు మనకేమవుతాడు? తోడై ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఆయుష్ను పెంచే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అండి? ఆయుష్ను పెంచే దేవుడు. ఎవరికి ఆయుష్ ఇచ్చాడు? హిజ్కియాకి ఏమి ఇచ్చాడండి? ఆయుష్నిచ్చాడు. ఆయన మరణ స్థాయిలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని దేవుడు బ్రతికించాడు. అందుకనే మనుషులు బ్రతికించలేరు ఏ వ్యక్తిని కూడా, ఏ వ్యక్తిని కూడా బ్రతికించలేరు. అందుకని అన్నిటికీ భయపడరు, కానీ మరణానికి ప్రతి మనిషి భయపడతారు. మాకు ఒక పాస్టర్ గారు ఉండే, నేను రక్షణ పొందిన దగ్గర ఒక పాస్టర్ గారు ఉంటాడు. ఆయన ఏం చేసేటోడంటే జనవరి 1కి మేమందరం హ్యాపీగా పోయేటోళ్ళం చర్చికి. వినండి, మేము హ్యాపీగా పోయేటోళ్ళం అందరం చర్చికి. మంచిగా జనవరి 1కి కొత్త బట్టలు వేసుకొని అందరం మంచిగా చక్కగా పోయినాం అన్నమాట చర్చికి. ఆ పాస్టర్ గారు మమ్మల్ని అందరూ చూసి ఏం చేసేటోడు తెలుసా? ఒక పాట పాడేటోడు. ఏం పాట తెలుసా? రాలిపోదువో నీవు కూలిపోదు నాయన. మనం ఏదో జనవరి 1 కొత్త రాలిపోను కూలిపోను అంటే, కానీ ఒక పక్క ఎంతో బాధ అనిపించింది. ఈ పాస్టర్ గారు ఏంటి రాలిపోదురు కూలిపోదురు అంటారేమని చెప్పి చాలా మంది అలాగే, మేము కూడా అలాగనే అనుకునే వాళ్ళం. కనుక కొంచెం బాధ అనిపించేది ఆయన చెప్పి. కానీ తర్వాత తెలిసింది నిజంగానే ఎప్పుడు రాలిపోతాం మనకు తెలియదులే, ఆయన పాడింది కొంచెం అనుభవం కలిగిన పాస్టర్ గారులే అని చెప్పి మేము ఊరుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి సంవత్సరాలు పెరగాలన్నా దేవుని యొక్క దయ కావాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు 26వ సంవత్సరంలో ప్రవేశించడం కనుక ఈ 26వ సంవత్సరంలో దేవుడు మనకి ఏం కావాలని కోరుకుంటున్నాడంటే, సంవత్సరాలు మనకి పెరగాలి. ఎలా పెరగాలి? దయా కిరీటంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కిరీటం అమ్మా? దయా కిరీటం. కనుక అది దేవుడు మనకిచ్చే ఆయుస్సు. అందుకనే యెహోషువ కూడా భయపడవద్దు, దేనికి భయపడకు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటా. మోషాకి నేను ఎలాగైతే తోడుగా ఉండి నడిపించానో నీకును నేను తోడై ఉంటా. అన్ని విషయాలలో తోడై ఉంటా. ఆరోగ్య విషయంలో తోడై ఉంటా. నీకు ఏ విషయంలో భయపడకు, నీవు నేనున్నాననే సంగతిని నువ్వు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. చాలా మంది అదే చేస్తారు. ఉన్నానన్న సంగతిని మర్చిపోయి ఏం చేస్తారు? ఇచ్చలుగా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. భయంకరంగా మరి ఆయన మర్చిపోయి దేవుడు ఉన్నాడు అనే సంగతిని కూడా మర్చిపోతారు. చాలా పొరపాటు దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఉన్నాడనే సంగతిని గుర్తిస్తే నువ్వు ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఏ పాపం కూడా చేయడానికి అవకాశం ఉండదు. ఏ బూతు మాట మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఏ తప్పు చేయడానికి అవకాశం ఉండదు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఒకవేళ మనం ఇలాగే లోకంలోనే పాపంలోనే ఉంటే దేవుడు నీకు ఆయుస్సుని ఎలా పెంచుతాడు? నువ్వు అడగటానికి అవకాశం కూడా ఉండదు. యెషయా మన హిజ్కియా ఎందుకు అడిగాడు తెలుసా? ఆయన ఒక మాట అన్నాడు, నేను బ్రతికున్నప్పుడు నేను నీ ఎదుట నేను ఎలాగున్నానో నీకు తెలుసు ప్రభువా. నేను ఎలాంటి యథార్థ హృదయం గలవాడినై ఉన్నాను. ఏ పాపము చేయకుండా బ్రతికాను, ఏ అపవిత్రత చేయకుండా బ్రతికాను నేను. కనుక నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, కృపతో
జ్ఞాపకం చేసుకొని ప్రభుకి ప్రార్థించి కన్నీటి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆయనకి వెంటనే జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ ఆయుష్ను పెంచుతున్నాను. ఏమండి, నీ ప్రార్థనే నీకు ఆయుష్ పెంచుతుంది. తెలుసు ఆ విషయం? ప్రార్థన చేసి వాళ్ళ ఆయువు ఎక్కువ కాలం వాళ్ళు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యెహోషువ మన హిజ్కియా బ్రతికిందా లేదా? ఆయుష్ పెరిగిందా లేదా? అలాగే పెరుగుతుంది. ఏమండి, ఇంకొక మాట చూసుకుందాం. నాకు సమయం లేదు కనుక చూద్దాం త్వరగా. ద్వితీయోపదేశకాండము చూడండి, 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుని వాక్యం చెబుతుంది, నీ ముందట నడుచువాడు. చూడండి ఈ మాట చెప్పండి, నా ముందు నడుచువాడు. చెప్పండి అందరూ, నా ముందు నడుచువాడు. నా ముందు నడుచువాడు యెహోవా. గట్టిగా చెప్పండి, చేతులెత్తి, యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు మన ముందు నడిచేది? చెప్పండి, ఎవరు? యెహోవా. యెహోవా అనగా దేవుడు, గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు. ఎవరు నీ ముందు నడుస్తున్నాడు? నీ ముందు నడిచేవాడు యెహోవా. ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. మరొకసారి చదవండి అన్నమాట. మొదటి, నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయనే నడిచేవాడే, నీ ముందు నడిచేవాడే నీకు తోడయుండేవాడు. ఆయన నీకు తోడయుండి ఆయన నిన్ను ఇడువడు. ఎంత గొప్ప మాట అండి. విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సంధిన దేవా, నా కభయము సంధిన దేవా. విడువడు నిన్ను ఎడబాయనని నా కభయము సంధిన దేవా, నా కభయము సంధిన దేవా. ఇడువాడు నిన్ను ఎడబాయడు. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యెహోవా నీ ముందు నడుస్తున్నాడు. ఈ సంవత్సరం దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ముందు నడుస్తున్నాడు యెహోవా, నీ ముందు నడుస్తున్నాడు దేవుడు. భయపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరము దేవుడు అత్యధికంగా పరిశుద్ధాత్మతో నింపి నిన్ను నన్ను వాడుకొనుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి అమ్మా, ఆమేన్. నిన్ను నన్ను ఏం చేయబోతున్నాడు దేవుడు? వాడుకొనుగాక. నన్ను గొప్పగా వాడాలని కోరుతున్నాను ఈ సంవత్సరం. గొప్పగా అంటే గొప్పగా, అద్భుతంగా, ఆయన పనిలో, ఆయన చేతుల్లో. ఆయన్ని అన్నాడు కదా ప్రభువా, ఇప్పుడు ఈ వాగ్దానాన్ని నేను పట్టుకున్నా. నేను ఏ వాగ్దానం అండి? నీకు ముందుగా నడిచే వాగ్దానాన్ని పట్టుకున్నా. ఇప్పుడు నేను ప్రభుని అడుగుతా, ఏమని? ప్రభువా, ఇగో నీ పని కోసం వెళ్తున్నా, నాకు ముందుగా నువ్వే అడుగు తండ్రి అని ప్రార్థన చేసి బయలుదేరతా. ఇంకా నాకేంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప మాట అండి ఈ మాట, అద్భుతమైన మాట. ఈ మాటను ఆలకించి ఈ మాటను పాటించితే ఈ వాక్యము నీ పట్ల నెరవేర్చునుగాక. దేవుడు, ఇది ఇష్టమేనా మీకు? కష్టమా? ఏమండి, ఇష్టమైతే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమండి, కనుక దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎంత మంచి మాట. నీ ముందు నడిచేదెవరు? యెహోవా. యెహోవా దేవుడు. అందుకని ఇంకొక మాట చూసి ముగిద్దామండి, ఎందుకంటే సమయం. ఇలాప వాక్యములు దయచేసి చూడండి. ఇలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. విలాప వాక్యములు. యెహోవా ఏంటండి? మన దేవుడు ఎలాంటి వాడు? కృపగల. కృప అంటే ఏంటిది? దయ, ప్రేమ, సంతోషం ఇవన్నీ కూడా ఉంటాయి. జాలి గలవాడు, కృపగలవాడు. ఈ కృప అనే మాటలు అన్నీ ఉంటాయి. కృప అనే మాటకి ఇంకొకటి నిర్వచనం ఏంటి అంటే, మనము దేన్నైతే పొందుకోలేకపోతున్నామో దాన్ని పొందుకునేటట్టు చేయటమే దేవుని కృప.
పరలోక రాజ్యం మనం పొందుకోలేము, కానీ పొందుకునేటట్టు చేస్తున్నాడు యేసయ్య. అదే కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మన దేవుడు ఎలాంటి వాడట? కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక, వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక. వాత్సల్యత అంటే ఏంటిది చెప్పండి? వాత్సల్యత అంటే దేవుని యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమట ఎడతెగక. ఎడతెగక అంటే ఎడతెగక అంటే ఏంటిది అంటే సైకిల్ నువ్వు నడుస్తుంటే సైకిల్ ముందుకెళ్తుంది కదా. అంటే ఎడతెగక అంటే అది తిరుగుతున్నా కొలది వెళుతుంటది. అంటే నువ్వు జీవితంలో యేసు ప్రేమను ఇలా కలిగి ఉంటే ఎడతెగదు, అలా మధ్యలో తెగిపోవడానికి లేదు. అలాగనే రన్ అవుతుంటది. యేసయ్య నీతో కలిసి తిరుగుతూ రన్ అవుతుంటది. దేవునికి స్తోత్రం. అని ప్రేమట, ఆయన కృప అంట ఎడతెగక నీతో ఉంటుంది. ఇంకేమన్నాడు? నిలుచున్నది గనుక మనము. చూడండి, నిర్మూలము కాకుండా వారము అంటే వాస్తవానికి ఏంటంటే ఆయన కృప నిరంతరం మనకి తోడుగా ఉంటుంది కనుక ఈ సంవత్సరం మనం నిర్మూలం కావు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనకి తోడుగా ఉంటున్నాడు కనుక మనము నిర్మూలము కాము. నిర్మూలం కావటానికి లేదు. నీవు నేను అందరం కూడా నిర్మూలం కావటానికి లేదు. ఈ సంవత్సరం దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనమందరము బలముగా పొందుకోవాలి. మనుషుల కోసం జీవించొద్దు, దేవుని కొరకు బ్రతకడం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. వాత్సల్యత, ఆ వాత్సల్యత అంటే నేనేం చేస్తుందంట? నిర్మూలం అంటే చచ్చిపోకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ నిన్నేం చేస్తుంది? నిర్మూలం కానియట్లేదు. వాస్తవానికి నువ్వు నిర్మూలం కావాలి, కానీ నువ్వు చేసిన పొరపాటు, నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన తప్పులను బట్టి, నువ్వు చేసిన మాటలను బట్టి, నువ్వు బాధ పెట్టే తీరుని బట్టి నీవు పాపాలతో నిండిపోతున్నావు కనుక నువ్వు నిర్మూలం కావాలి. కానీ దేవుని వాత్సల్యము, దేవుని ప్రేమ నీ అందు ఉన్నంత కాలము నిన్ను ఎవరు నిర్మూలం చేసే అధికారం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు ఆయన. నిర్మూలం కాకుండా కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అంత మంచి దేవుడు అండి. ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ ఎంత గొప్పది. అదే అంటాడు వాత్సల్యత. వాత్సల్యత అంటాడు ప్రేమ. ఈ ప్రేమ గొప్పది కనుకనే నువ్వు చావకుండా దేవుడు నిన్నేం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ప్రేమ అంటే, అదే ప్రేమ అంటే కనుక ఆ ప్రేమ కొరకు తప్పించిపోవాలి. అదే అన్నమాట. కానీ తల్లి కంటే, తండ్రి కంటే, అందరికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవరండి? దేవుడు. కనుక దేవుడు అంటున్నాడు, నీకు నేను ముందుగా నడుస్తా, భయపడకు. అలాగనే ఇదిగో నా కృప, నా వాత్సల్యత, నా ప్రేమ నీకెప్పుడు ఉంటుంది కనుక నువ్వు నిర్మూలం కావు అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప తండ్రి అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చూసుకొని ముగిద్దాం, నా సమయం అయిపోయింది. నేను పావు గంట అన్నాను. ఓకేనండి. ఇర్మియా గ్రంథం కూడా చూడండి, 29:11. ఒక మాట త్వరగా చూడండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. చూడండి, ఏం కాలం ఏదట? రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరములైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మళ్ళీ మొదటకోసారి చదవండి అన్నమాట. నేను మిమ్మును గూర్చి. ఎవరు మిమ్మును గూర్చి అంటే ఎవరిని గురించి? మనల్ని గూర్చి. మిమ్మును గూర్చి ఉద్దేశించిన, ఆలోచించిన సంగతులను నేను ఎరుగుదును. చూడండి, రాబోవు అంటే ఇప్పుడు మనకి ఏ కాలం వచ్చింది? 2026. 2026 కాలములో మనం వచ్చాం. రాబోతున్న కాలమే 2026. రాబోతున్న కాలములో
ఏంటండి మనకేం కలుగుతుందంట? నిరీక్షణ. ఏంటిదా నిరీక్షణ? ఏంటండి నిరీక్షణ? ఏంటిది? ఎవరి కొరకు నువ్వు కనిపెట్టుకుంటున్నావు? ఏమిటండి చెప్పండి? ఎవరి కొరకు? యేసయ్య కొరకు కనిపెట్టుకుంటున్నాము గనక నిరీక్షణ కలిగి ఉన్నాము. ఏ దానికి మన నిరీక్షణ అంటే, నా నిరీక్షణ నేను చెప్పగలుగుతాను ఏంటంటే, పరలోక రాజ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యమే, అదే నిరీక్షణ. దేవునికి స్తోత్రం. ఆ నిరీక్షణ కలిగి కలుగునట్లుగా ఇక నుంచి మీకు ఏదైనా ప్రమాదం